వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నానండి. నేను ఇప్పుడు వచ్చేసి మీతో ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ ఏంటి ఆ విషయం అనుకుంటున్నారా? నన్ను చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు, అక్క ఇప్పుడు వంటలే కాకుండా ఇంకా ఏమైనా చూపించని అని అడుగుతున్నారు. అందుకే నేను ఈరోజు వచ్చేసి ఈ వీడియో మీకోసమే చేశానండి. అంటే నేను వర్షిత్కు స్విమ్మింగ్ నేర్పిద్దాం అనుకుంటున్నాము. చాలా రోజుల నుంచి ఈ విషయం గురించి డిస్కషన్ జరిగింది మా వారికి నాకు. అయితే పోయిన సంవత్సరమే మేము వర్షిత్కు వచ్చేసి స్విమ్మింగ్ నేర్పించాలి అని అనుకున్నాము. కాకపోతే వీలు కాలేదండి. మేము అప్పుడు వచ్చేసి సమ్మర్లో ఊరికి వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటికి. అందుకే ఈ సంవత్సరం వచ్చేసి ఇప్పుడు స్విమ్మింగ్ నేర్పించాలనుకున్నాము వర్షిత్కి ఎగ్జామ్స్ అయిపోయి ఆల్రెడీ 10 days అవుతుందండి. మళ్ళీ ఫస్ట్ నుంచి స్కూల్ రీఓపెన్ అవుతుంది. అంటే నెక్స్ట్ క్లాసు స్టార్ట్ చేస్తారు. యాన్యువల్ ఎగ్జామ్స్ కంప్లీట్గా అయిపోయాయండి. మేము ఇంకా వర్షిత్కి వచ్చేసి ఇంకా చాలా పనులు ఉన్నాయి. బుక్స్ తీసుకోవాలి, మొత్తం 3rd క్లాస్కి సంబంధించిన అన్నీ తీసుకోవాలన్నట్టు. మెటీరియల్స్, బుక్స్, అలాగే స్కూల్ యూనిఫామ్, షూస్, మళ్ళీ కొత్త బ్యాగ్. వర్షిత్ అన్నీ ఇప్పుడు కొత్తగా తీసుకోవాలి. అలా అయితేనే చాలా ఇష్టంగా స్కూల్కి వెళ్తాడు. అంటే దాదాపుగా 1 year వాడతారు కాబట్టి చాలా వరకు ఖరాబ్ అవుతాయి కదా. అందు గురించి మేము వర్షిత్కు ఎవ్రీ ఇయర్ లవిత్కైనా వర్షిత్కైనా చేంజ్ చేస్తూ ఉంటామండి. అలాగే నేను ఇప్పుడు మీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను కదా. ఏంటి ఆ విషయం అంటే, చాలా మందికి సమ్మర్లో ఏం చేయాలని అనిపిస్తుంది. అంటే పిల్లలకు ఏం నేర్పించాలి, ఇంకా వాళ్ళకు ఏమైనా నేర్పిస్తే బాగుండు కదా సమ్మర్లో అన్నట్టుగా అనిపిస్తుంది కదా. అందు గురించి మేము వర్షిత్ గురించి చాలా ఆలోచించి స్విమ్మింగ్ నేర్పించాలనుకున్నాము. మేము ఫస్ట్ వచ్చేసి ఏదైనా ఇండోర్ స్టేడియంలో క్రికెట్ కానీ, అలాగే వాలీబాల్ కానీ, షటిల్ కానీ, ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ నేర్పించాలనుకున్నాము ఫస్ట్. కాకపోతే అవి ఏవి దగ్గర లేవండి, మాకు చాలా దూరంలో ఉన్నాయి. అంటే దమ్మయ్యగూడలో ఉన్నాయి. ట్రై చేస్తాము మేము కూడా. అంటే అవిటికి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను. నాకు కొంచెం స్కూటీ నడుపుడు వస్తుంది, కాకపోతే మెయిన్ రోడ్కు నడపాలంటే భయం అనిపిస్తుంది. అందు గురించి ఆగుతున్నాం అన్నట్టు. వర్షిత్కు వచ్చేసి మేము స్విమ్మింగ్ ఎక్కడ నేర్పిస్తున్నామంటే, ఇక్కడ చక్రీపురం దాటినాక రాంపల్లి చౌరస్తా అని వస్తుంది, నాగారం ఎంటర్ కాగానే. అక్కడ వచ్చేసి కొంచెం ఒక 1/2 kilometer కూడా దూరం ఉండదండి. అక్కడ నుంచి కొంచెం దగ్గరలోనే లోపలికి ఉంది అండి స్విమ్మింగ్ పూల్ అనేది. చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ వచ్చేసి. నేను అది కూడా వీడియో తీసానండి మీకోసం, అది కూడా మీతో షేర్ చేస్తాను. అంటే స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది, చాలా మంది పిల్లలు వస్తున్నారు. కాకపోతే ఈ స్విమ్మింగ్ పూల్ అనేది చాలా రోజుల నుంచి ఉందట. కాకపోతే ఈ విషయం అనేది మాకు అస్సలు తెలియదు. మేము మొన్ననే చూసాము రీసెంట్గా. అందుకే వర్షిత్కి వచ్చేసి ఫస్ట్ స్విమ్మింగ్ నేర్పిస్తున్నామండి. ఈ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేదైనా కోర్సులో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలకు కొన్ని యాక్టివిటీస్ నేర్పిస్తే బాగుంటుంది కదా. ప్రతి సమ్మర్లో ఏదో ఒకటి నేర్పించాలనుకుంటాం కదా. అందుకే మేము ఈ సమ్మర్ నుంచి స్టార్ట్ చేసాము వర్షిత్కి స్విమ్మింగ్ నేర్పించడం. స్విమ్మింగ్ పూల్ వచ్చేసి చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది. అలాగే అక్కడ స్విమ్మింగ్ నేర్పించే కోచ్లు కూడా ఉన్నారు. దాదాపు 10 members ఉంటారు కావచ్చు అండి. చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది. కాకపోతే మేము వర్షిత్కి వచ్చేసి మేమే నేర్పిస్తున్నాము. అంటే మా వారు నేర్పిస్తున్నాడు స్విమ్మింగ్. ఎందుకంటే మా వారికి కంప్లీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి స్విమ్మింగ్ అనేది. అందు గురించి మా వారు నేర్పిస్తున్నారు వర్షిత్కి వచ్చేసి ఇప్పుడు 10 days అవుతుంది స్విమ్మింగ్ వెళ్ళబట్టి. అలాగే మా వారు కూడా వెళ్తున్నారు డైలీ. అంటే డ్యూటీ షిఫ్ట్లను బట్టి అడ్జస్ట్ చేసుకొని వెళ్తున్నారండి. వర్షిత్కు మా వారే కోచ్ అంటే నేర్పిస్తున్నాడు, దగ్గరుండి నేర్పిస్తున్నాడు తొందరగా రావడానికి. అలాగే స్విమ్మింగ్ చేయడం వల్ల కూడా చాలా బాడీ తగ్గుతుందట. కాకపోతే నాకు ఈ విషయం అనేది తెలియదు, మా వారు చెప్పాడు. అందుకే మా వారు వెళ్తున్నారు స్విమ్మింగ్ కూడా. అలాగే స్విమ్మింగ్ నేర్పించడానికి ఎంత తీసుకుంటున్నారంటే, వాళ్ళు వచ్చేసి మంత్లీ 1500 తీసుకుంటున్నారండి. అలాగే డైలీ అయితే మాత్రం డైలీ 1 hour నేర్పిస్తారట. డైలీ 1 hour నేర్పిస్తే మాత్రం ఒక గంట సేపు నేర్పిస్తారు. అలా గంట సేపు నేర్పిస్తే మాత్రం 100 రూపాయలంట. అంటే మనకు ఈ లెక్కన చూసుకుంటే నెలకు వచ్చేసి 3000 అవుతాయి కదండి. కాకపోతే 50% ఆఫర్లో వాళ్ళు ఒకేసారి 1 month ప్యాకేజ్ తీసుకున్నాం అనుకోండి, 1500 లెక్క మనకు నేర్పిస్తారట స్విమ్మింగ్ అనేది. అలాగే ఇంకా కోచ్ కూడా 500 ఎక్స్ట్రా అన్నట, అంటే నేర్పించడానికి. ఇంకా మళ్ళీ వచ్చేసి స్విమ్మింగ్ నేర్చుకోవడానికి కొన్ని జాగ్రత్తలు కూడా మనం పాటించాలి కదా. అంటే స్విమ్మింగ్ వేసుకునే బెలూన్ కానీ, లేకుంటే స్పెడ్స్ కానీ, ఇంకా క్యాప్ కానీ, అవన్నీ ఉండాలి కదా. అవన్నీ కూడా తీసుకున్నాము మేము వర్షిత్కి వచ్చేసి. చూడండి, ఇలాంటి బెలూన్ తీసుకున్నాము. ఫస్ట్ పిల్లలకు స్టార్టింగ్ ఎవరికైనా రావాలంటే ఇలాంటి బెలూన్ కంపల్సరీ ఉండాలి. ఇది వచ్చేసి 100 రూపీస్ అండి. అలాగే స్పెడ్స్ కూడా ఉన్నాయి, ఇంకా క్యాప్ కూడా తీసుకున్నాం మేము. వర్షిత్ స్పెడ్స్ సిటీ
అలాగే మా వారు కూడా తీసుకున్నారు, స్పెడ్స్ క్యాప్ తీసుకున్నారు. మెల్లగా ఇంకొకటి ఇంకా ఇగో చూడండి, ఇట్లాంటి స్పెడ్స్ తీసుకున్నాము మేము వర్షిత్కి వచ్చేసి. అలాగే ఒక చిన్న క్యాప్ కూడా తీసుకున్నాము హెయిర్ కవర్ కావడానికి. లేడీస్కి అయితే డ్రెస్ అనేది వేరుగా ఉంది. అలాగే జెంట్స్కి వచ్చేసి ఒక నైట్ ప్యాంట్ వేసుకుంటే సరిపోతుంది, వాళ్ళు నేర్పిస్తున్నారు. ఇలా తీసుకుంటే మనకు హెయిర్ ఫాల్ కాకుండా, అలాగే కొంచెం కళ్ళలోకి వాటర్ వెళ్ళకుండా కూడా ఉంటాయి కదా. ఎందుకంటే మనం కళ్ళల్లోకి వాటర్ వెళ్తే కళ్ళు అనేవి చాలా రెడ్గా అవుతాయి, ఐస్ అనేవి. ఎందుకంటే అందులో డైలీ బ్లీచింగ్ పౌడర్ వేసి వాటర్ వాష్ చేస్తూ ఉంటారు కదా. అందు గురించి మనం కంపల్సరీ ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మేము ఇవన్నీ తీసుకున్నామండి. వర్షిత్కు దాదాపుగా స్విమ్మింగ్ అనేది వచ్చేసింది. బెలూన్ తీసేసి కొడుతున్నాడు, ఈ మధ్యలో స్విమ్ చేస్తున్నాడు బాగానే. 10 days కంప్లీట్ అయింది, ఇంకా 20 days వెళ్తే సరిపోతుంది. నేను ఈ వీడియో వచ్చేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీద్దామని, కాకపోతే నాకు ఈ రోజుకు వీలైందండి. అందుకే ఈ వీడియోని వచ్చేసి నేను మీతో షేర్ చేస్తున్నానండి. మీకు కనుక నచ్చితే ఒకసారి నాకు లైక్ చేయండి, అలాగే నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే నేను ఇంకో విషయం కూడా మీతో షేర్ చేయడం మర్చిపోయానండి. ఏంటి ఆ విషయం అంటే, మేము వర్షిత్కి వచ్చేసి కొన్ని డిక్షనరీ లాంటి బుక్స్ తీసుకొచ్చాము. ఎందుకంటే వర్షిత్కి వచ్చేసి వాళ్ళ స్కూల్లో హిందీ కంపల్సరీ రావాలి. ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది అనుకుంటా. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ ఉంటుంది. తెలుగు అస్సలు ఉండదండి వర్షిత్ వాళ్ళ స్కూల్లో. 4 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి వర్షిత్కి. ఇంగ్లీషు, హిందీ, ఈవీఎస్, మ్యాథ్స్, ఇవే 4 సబ్జెక్ట్స్ ఉంటాయంటే వాళ్ళకు. అంటే 5th క్లాస్ వరకు నాకు తెలిసినంత మటుకు. మళ్ళీ 5th క్లాస్ నుంచి స్టడీ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి 5th క్లాస్ వరకు అయితే ఈ 4 సబ్జెక్ట్సే ఉంటాయని చెప్పారు వాళ్ళు. అలాగే నేను తీసుకొచ్చిన డిక్షనరీలు ఏంటి అంటే చూడండి, ఇది వచ్చేసి త్రిభాషా డిక్షనరీ. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 ఉన్నాయండి ఇందులో. చూడండి, హిందీలో ఉంది, అలాగే ఇంగ్లీష్లో ఉంది. దీనికి మీనింగ్ అనేది తెలుగులో కూడా ఉందండి. చూడండి, కనిపిస్తుందా మీకు? ఇది డిక్షనరీ తీసుకొచ్చాడు. ఇది వర్షిత్ కనే కాదండి, నాకు కూడా అనుకోండి. ఎందుకంటే నాకు కూడా తెలుగు తప్ప హిందీ, ఇంగ్లీషు సరిగా రావండి. కొంచెం అర్థమవుతాయి, కాకపోతే మాట్లాడడానికి చెప్పడానికి రాదు. అందు గురించి వచ్చేసి మా వారు 3 డిక్షనరీ తీసుకొచ్చాడు, చాలా పెద్దవి. ఇది ఒకటి చిన్నది. ఫస్ట్ చూడండి, త్రిభాషా డిక్షనరీ. ఇది బుక్ షాప్లో తీసుకొచ్చాడండి, శ్రీ రాఘవేంద్ర బుక్ షాప్లో తీసుకొచ్చాడు అనుకుంటా. ఇది కూడా రీసెంట్గా తీసుకొచ్చాడు. సమ్మర్లో మేము ఖాళీగా ఉంటాం కదా, వర్షితు నేను వచ్చేసి పిల్లలు ఖాళీగా ఉంటాం కదా అనేసి హిందీ, ఇంగ్లీషు, తెలుగు నేర్చుకోవడానికి పనికొస్తుందని తీసుకొచ్చారు. అలాగే ఇంకోటి కూడా తీసుకొచ్చారు, పెద్ద డిక్షనరీ. చూడండి, ఇంగ్లీష్ శంకర్ నారాయణ ఇంగ్లీష్ తెలుగు 2 నిఘంటు అని ఉంది. చూడండి, ఇందులో వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటాయి, తర్వాత దాని పక్కకు ఇంగ్లీష్లో ఎలా పలకాలో ఉంది. దీనికి మీనింగ్స్ కూడా చాలా ఉన్నాయండి, చాలా పెద్దగా ఉంది బుక్. ఇది చాలా బాగుంది డిక్షనరీ. నేను వర్షిత్కు ఏమైనా అంటే నాకు వర్షిత్కి వచ్చేసి నేను హోంవర్క్ చేయించేటప్పుడు నాకు చాలా డౌట్స్ వస్తాయి. అంటే కొన్ని మీనింగ్లు తెలివాయి కదా చాలా వరకు. ఎందుకంటే నేను ఇంటర్ వరకే చదువుకున్నానండి. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, నేను ఇంటర్ వరకే చదువుకున్నానని. అందు గురించి అప్పుడప్పుడు నాకు వర్డ్స్ ఏమైనా ఇంగ్లీషు మీనింగ్స్ అర్థం కానప్పుడు ఈ డిక్షనరీలో వెతుకుతానండి. చూడండి, ఇది తీసుకొచ్చి 1 month అవుతుంది. మేము అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నాను ఈ డిక్షనరీని. అప్పుడప్పుడు నాకు టైం దొరికినప్పుడు మాత్రం చదువుతున్నానండి. అలాగే కొన్ని మీనింగ్స్ కూడా తెలుసుకుంటున్నాను. అలాగే ఇంకోటి కూడా తీసుకొచ్చాడు, రెపిడెక్స్ ఇంగ్లీష్. చూడండి, రెపిడెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ తీసుకొచ్చాడు. ఇది కూడా 60 daysలలో వస్తుంది అంటున్నారు. కాకపోతే నేను చదువుతున్నా కానీ నాకేం నచ్చినట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే నేను ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కువగా చదవట్లేదు, టైం కుదరట్లేదు. ఇందులో చాలా అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయండి. ఇవన్నీ వర్షిత్కు నాకు పనికొస్తాయని తీసుకొచ్చాడు. నేను ఈ బుక్ కూడా చాలా టైం దొరికినప్పుడు చదువుతున్నాను. చాలా రకాల మీనింగ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఎలా పలకాలి అనేవి కూడా ఉన్నాయండి ఈ బుక్లో. చాలా బాగుంది నాకు ఈ బుక్. ఇది టైం దొరికినప్పుడు వీలైతే చదువుదామని అనుకుంటున్నాను. మా వారు తీసుకొచ్చి పెట్టారు. మీకు ఇంగ్లీష్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో చెప్పేసి వర్షిత్ కన్నేస్గా తీసుకొచ్చి పెట్టారండి. ఎందుకంటే మా వారు ఎప్పుడు ఇంట్లో ఉండరు కదా, వీలు కాదు కదా. అందు గురించి వచ్చేసి మా కోసం ఇలా డిక్షనరీలు తీసుకొచ్చి పెట్టాడు అన్నట్టు మా వారు. అందుకే నేను ఈ విషయం మీతో షేర్ చేయాలనుకున్నానండి.
మేము ఇప్పుడు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి సాయంత్రం టైం అవుతుంది, 4-4:30 కావచ్చు. చూడండి, ఇది మెయిన్ రోడ్ నుంచి ఇలా గల్లీ లోపలికి ఉంది. ఇక్కడ టైల్స్ కూడా తయారు చేస్తున్నారు. ఇది గల్లీలో లోపలికి ఉండడం వల్ల ఎవరికి దాదాపుగా తెలియకపోవచ్చు అండి, ఎందుకంటే చాలా లోపలికి ఉంది. మాకు కూడా మొన్ననే తెలిసింది, ఈ మధ్యలో రీసెంట్గా. చూడండి, మేము వచ్చేసాము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. మీకు ఎంటర్ బోర్డు కనిపిస్తుంది కదా, వెల్కమ్ టు ఎంబీఆర్ స్విమ్మింగ్ పూల్ అని. ఇది స్టార్టింగ్ గేట్ అండి. ఈ గేట్ నుంచి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. చూడండి, మేము వచ్చేసి ఇప్పుడు స్కూటీ పైన లోపలికి వెళ్తున్నామండి. బయట వచ్చేసి ప్లేస్ చాలా ఉందండి, కార్లు అలాగే బండ్లు పార్కింగ్ చేసుకోవడానికి చాలా పెద్దగా ఉంది ప్లేస్. చూడండి, బయట వచ్చేసి ఇలా ఉంది. అలాగే కొన్ని రూములు కూడా ఉన్నాయి. కోచ్లు ఉంటారు కదా, స్విమ్ నేర్పే కోచ్లు, వాళ్ళు ఇక్కడనే వంట చేసుకొని తింటారంట, ఇక్కడనే ఉంటారు. అందు గురించి కొన్ని రూములు కూడా ఇచ్చారు వాళ్ళకి. ఇది బయట ప్లేస్ అండి. ఇప్పుడు మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, ఇటు వచ్చేసి ఒక పక్కకు టాయిలెట్స్ ఇచ్చారు, ఇంకో పక్కకు వచ్చేసి ఇక్కడ ఆఫీస్ రూమ్ అలాగే డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్ కూడా ఉందండి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఇలా పెద్దగా. ఇది వచ్చేసి ఇక్కడ జెంట్స్ అయినా లేడీస్ అయినా డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. అలాగే దీని పక్కకు వచ్చేసి ఇలా ఆఫీస్ రూమ్ ఉందండి. మనం ఇక్కడనే మాట్లాడుకోవాలి, అంటే ఎన్ని రోజులు వస్తాము, ఎన్ని అవర్స్ ఉంటాము అనేది మాట్లాడుకోవాలి ఇక్కడ. వర్షిత్కి వచ్చేసి ఇప్పుడు అలా డాడీ క్యాప్ వేస్తున్నాడు స్విమ్ చేయడానికి.
అలాగే మా వారిది వర్షిత్ది స్విమ్మింగ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. డైలీ వచ్చేసి వర్షిత్ మా వారు కంపల్సరీ 1 అవర్ చేస్తారండి. టైం అనేది మనకు డైలీ 1 అవర్ ఉంటుంది. అలాగే మనం ఇంకా ఎక్కువసేపు గడపాలంటే అంటే ఎక్కువసేపు స్విమ్ చేయాలంటే మాత్రం ఎక్స్ట్రా పేమెంట్ పే చేయాలండి. అప్పుడప్పుడు కొందరు 1 అవర్ చేస్తారు. అలా 1 అవర్ చేసినప్పుడు మాత్రం 100 రూపీస్ ఇవ్వాలి. అప్పుడప్పుడు చేసే వాళ్ళకి మాత్రం. అలాగే మీరు కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే ఈరోజు వీడియో చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.